వెళ్ళే సమయంలో సీతాదేవి కోరుకున్న రీతిగా అక్కడ సరస్వతీదేవి ఒక చక్కని కొలను తయారు చేసిందట. ఆ యొక్క కొలను ఎలాగున్నది, ఎంత శోషిముగా ఉంది, ఎంత అందముగా ఉన్నదో విన్నవించమంటావా నదిన? ఆ యొక్క కొలను మాత్రము అమ్మయ కొలన ఎందున్నయ అందమంత బ్రహ్మదేవుడికైనా చాటి రాదు, అంత విచిత్రముగా ఉన్నది పాది. జలచరంబులు, జల పక్షులు, కలమసలు, కల చిలుకలు, కొండలందరూ కోట్లదిగా ఉన్నాయి. అలా సరస్వతి కూడా అందులో ఉన్నట్లుగా గంగ యమున అక్కడ సంగమైనట్లుగా త్రివేణి గొప్ప తోచి వెళ్ళిపోవచ్చున్నది. కలువు తామరలతో తొలగిపోవచ్చున్నది ఆ బావి. అటువంటి బావిని సీతాదేవి చూసి ఏమి చేసినదమ్మా, ఆ బావి దగ్గరకు చేరి సీతాదేవి దాహము తీర్చుకుంటుంది. ఎలాగ చెప్పాలా, మోకరించి తన చేతులతో నీరు తాగుతుందట. సీతాదేవి తన చేతులతో నీరు ఎప్పుడు తాగుతుందో లక్ష్మణాచార్య చూసి బాధపడుచున్నాడు. అయ్యయ్యో అయ్యయ్యో ఏది విచిత్రమటనా, మా అమ్మ అయోధ్యపురమున ఉండి సీతాదేవి అయోధ్యపురమున ఉండి బ్రాహ్మణి కేక వేస్తే చాలు, బ్రాహ్మణి సీతాదేవికి నీళ్ళు అందించడానికి ఎంతమంది పరుగు పడతారో చెప్పాలా. సీతాదేవి బ్రాహ్మణే 10,000 దాసీలు బంగారు
కాదు. అలా సరస్వతి మా ఎంత గొప్పదో కదా. మహాతల్లి తన చేతులతో నీరు తాగుతుంది అని లక్ష్మణాచార్యుడు బాధపడుతూ మహాతల్లి సీతాడుగుల బాధ నచ్చడానికి ఇలాగ కొన్ని బుద్ధులు చెప్తున్నాడుట, కొన్ని మాటలు చెప్తున్నాడుట. అమ్మా వదినమ్మా, వదినమ్మా, వదినా ఇల్లు పెట్టమన్నావా? అమ్మా నువ్వు చింతమాలో తల్లే ఎంత దూరమే లేదు. నీకొద్దు తల్లి, నీకు భయం వద్దు. మునిపల్లి ఎంతో దూరం లేదు, రా నాతో రా. మునిపల్లి మన ముందునే ఉన్నాయి అని లక్ష్మణస్వామి ఇలాగ మాట్లాడుతూ సీతాదేవిని బాధ నచ్చడానికి అమ్మకి మరికొన్ని అవన్నీ చూపిస్తున్నాడు. అమ్మా ఇప్పుడు నువ్వేమి చేస్తావంటే, వదినమ్మా వదినా మనసు సంతోషించుకొని నా వెంటరా అని లక్ష్మణస్వామి మహాతల్లి సీతాదేవికి కొన్ని చక్కని అభినందనలు చూపిస్తున్నాడు. ఎలాంటివి చెప్తారా? వదినమ్మా వదినా అమ్మ పొన్న మానులు చూడ క్షమ
మాలు రంగులు వసభోజనములు చాలా విచిత్రముగా